संतुता शाश्वत तत्र तत्र जगद्गुरु भवतो दर्शनं यत्सात् अपुनर्भवदर्शनं नमो अकिंचन वित्ताय निवृत्तगुणवृद्धये आत्मा रामाय शान्ताय कैवल्यपतये नमो आत्मा रामाय शान्ताय कैवल्यपतये नमो। सर्वप्रथममुगा परम पूज्युलु प्रातः स्मरणीय परमाराध्यलु जगद्वंदनीयुलु SKCM गोसेवाश्रम संस्था संस्थापक आचार्य मध्य गुरुदेव गुरु कृपामूर्ति एवं विष्णुपाद परमहंस परिप्राजक आचार्य अष्टोत्तर श्रीमद भक्ति सौध केशव गोस्वामी महाराज वाరి దివ్యపాదములో ఈ దాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం। తదుపరి परम गुरुदेव नित्यलीलाभ विष्णु विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तर श्रीमद जगद्गुरु भक्ति वैभव पुरी गोस्वामी महाराज वाరి దివ్యపాదములో ఈ దాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం। రూపాను గురువర్గులు ఆచార్యులతో దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం। భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయోగ్య మనస్సుమాంజలి తెలుపరుస్తూ అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలుక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది। ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూక మహతి కృప। రామాయణుని అంతిమైన సారాంశం రామకథ విని తర్వాత వాస్తవంగా ఎవరైతే భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో మరి అన్నిటికంటను ప్రేమతో ఎవరైతే రామకథ విన్నారో దాని తాలూకా స్వరూపాన్ని దాని తాలూకా లాభము కాకుభూషణితలో కథ। సో భక్తుల తాలూకా చరిత్ర మనకు లభిస్తుందంటే ఇది స్వామి తాలూకా కథ విని తర్వాత లభిస్తుంది। దుర్లభము భగవత్ కథే, మరి అతి దుర్లభము భక్తుల తాలూకా కథ। సో కాకుభూషణి పక్షిరాజ్ గరుడుకు చెప్తున్నారు, నేను అభిమానంతో బ్రహ్మజ్ఞాని అవుదామని బ్రహ్మలో లీనమవుతుందని చెప్పేసి గురుగారు ఎంత చెప్పినా కూడా నేను వినలేదు, నేను నా మాటనే గురుగారు తలగా బుర్రపాడైపోయింది అని అనుకొని గురుగారికి హేళ చేశాను। కానీ మహాదేవులు అది సహించలేక నాకు శాపం ఇచ్చారు, 10,000 సంవత్సరాలు మీరు పశు పక్షులుగా పుట్టాలి, వెంటనే మీరు సర్పయోనికి వెళ్ళిపోవాలి అని చెప్పడంతో గురుగారు అక్కడ ఉండి అద్భుతమైన స్తుతి మహాదేవులకు చేశారు। ఇటువంటి స్తుతి చేశారు, ఆ స్తుతిలోని మహాదేవులు అతి ప్రసన్నమైపోయారు। ప్రసన్నమై ఎప్పుడైతే గురుగారికి వరం కోరుకోమని చెప్పేసి చెప్పారో అప్పుడు గురుగారు ఏం కోరుకున్నాడు చూడండి, ప్రభు ఇతను అపరాధాన్ని క్షమించండి అని। మహాదేవులు ఏమన్నారు తెలుసా, లేదు ఇతను పుట్టినలించి వైష్ణవుల దగ్గర అపరాధం, ఎప్పుడు ఇతను రామభక్తుల తలగా ముఖము చూసేవారు కాదు, రామభక్తులకి ద్వేషించేవాడు ఇతను, రామనామము అంటే రాముడు అంటే ద్వేషించేవాడు, అప్పటి నుంచి ఇతని పైన నాకు కోపం ఉన్నది అంటున్నారు చూడండి।
ఆవేశం ఉండేది ఇతని పైన. మీ శరణం కోరుకున్నారు, శివ 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 అని రామద్వేషి మరి నన్ను శివ 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 అని నన్ను నామస్మరణం చేస్తున్నాడు. సరే ఏదో ప్రకారంగా అని చెప్పేసి మీ శరణం కోరుకున్నారని చెప్పేసి నేను ఎన్ని రోజులు ఆ గురువుగారి తలక శరణము మహాదేవుల తలపు నుంచి కోపాన్ని, క్రోధాన్ని సేఫ్టీగా ఉంచింది. గురువుగారు అతని పైన అనుగ్రహం ఉండేది. అందుకని ఇన్ని రోజులు అతనికి ఏమీ చేయలేపారు మహాదేవుడు. లేదంటే నా ధామానికి వచ్చి, మహాకాళి ఉజ్జయినికి వచ్చి నా నామాన్ని స్మరించి రాముణ్ణి ద్వేషిస్తున్నారు ఇతను. నేను అది సహించలేను. నేను అప్పుడే అతనికి రోషం అవుతును, కోపం అవుతుంది. కానీ మీ తాలూకా ప్రేమ అతనికి కాపాడించు ఉన్నది. కానీ ఎప్పుడైతే మీకు అసమ్మానం చేసారో, గురుగారికి బుర్రపాడైపోయింది, ఇతను ఏంటి 1000 సంవత్సరాలు శివభక్తి చేస్తే రామభక్తి దొరుకుతుందని చెప్పేసి అన్నాడు, ఇతనికి బుర్రపాడైపోయింది అని అన్నారు. మరి గురుగారు మీరు రాగానే ఒక ఆసనం కాదు, ఒక పద్యం కాదు, అర్ఘ్యం కాదు, ఒక నమస్కారం కాదు, ఏ ప్రకారంగానూ అతనికి సన్మానం మీకు ఇవ్వలేదు. అది నేను సహించలేపాను. ఎవరు రక్షించడం వల్ల ఇతను రక్షించబడుతున్నారో అతనికి ఇతను సన్మానం ఇవ్వలేదని చెప్పేసి నేను ఇతనికి శాపం ఇచ్చాను. నా శాపం అమోఘము, ఇది తిరిగి ఉండదు. అయినా కూడా మహాదేవులకి అతి అద్భుతంగా శృతి చేసి, ఒకవేళ ఇతని పాపంతో నేను నరకంకి వెళ్తాను, నన్ను నరకం పంపించండి, కానీ ఇతనికి ఉద్ధరించండి, ఇతనికి క్షమించండి అని ప్రార్థయపడ్డారట. చూడండి, ఎటువంటి మహాదేవుల భక్తులండి, ఎటువంటి గురువులు. శిష్యుడి తాలూకా అపరాధాన్ని గురువు నెత్తిమైన వేసుకొని నేను నరకానికి వెళ్తాను ఇతని బదులు అని ఇతనికి క్షమించండి. గురువు పదవి, గురువు అన్నిది ఒక అద్భుతమైన దివ్యమైన దివ్యాత్మ. ఎంత సరళమైన హృదయం, ఎంత స్వభావం. శిష్యులు పాపం చేశారు, తప్పు చేశారు, ఆ తప్పుకి నేను నరకానికి వెళ్తాను కానీ శిష్యులు క్షమించండి అని. అది విని స్వామి నాకు ఆశ్రయం తీసుకున్నారు, అందుకే నువ్వు క్షమించండి అని చెప్పడంతో మహాదేవులు ఏం చేశారంటే, సరే 1000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు, ఇది 1000 సంవత్సరాలు అయితే ఖచ్చితంగాను ఇతను అనేక శరీరాలను అతను వహించాలి. మరి ఒకటి ఏంటంటే, అనేక శరీరం వహించినా కూడాను ఇతనికి ఆ కష్టం తెలియపడదు. కష్టం తెలియపడదంటే, దుఃఖం తెలియపడదంటే, ఒక శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరం, జన్మం మృత్యు రెండు దుఃఖమే కదా. జన్మం ఎంత కష్టమో దుఃఖమో, మృత్యు కూడా అంత కష్టం దుఃఖం. సో అయితే ఇతనికి జన్మము మృత్యువు తెలియపడదు, కష్టం ఇతనికి తెలియపడదు. మరి ఈ జన్మంతలో ఒక జ్ఞాపకం నిరంతరంగా ఇతనికి ఉంటుంది. ఇప్పుడు మహాదేవుడు వరం ఇస్తున్నారు ఒకటి, 1000 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఇతను జన్మించాలి. కానీ 1000 సంవత్సరాలు జన్మించి కూడా ఇతనికి కష్టం తెలియపడదు, జన్మమృత్యు. ఇతనికి ఏమవుతుంది, జ్ఞాపక శక్తి పోదు. ప్రతి జీవిలోని, ప్రతి జన్మలోని ఇతను ఈ ఘటన, ఈ జ్ఞాపకం ఉంటుంది అతనికి. మరి ఆఖరి జన్మలోని ఒక బ్రాహ్మణ పరివారం జన్మ అవుతారు, మరి హరిభక్తిని నటిస్తారు అని చెప్పేసి మహాదేవులు అంత మహాదేవులతో అక్కడ వచ్చారు. ఇతనికి కనబడలేదు, కాకభూషుడి కనబడలే, అంటే ఆ వ్యక్తికి కనబడలేదు. కానీ మహాదేవులు ఆ బ్రాహ్మణుడికి గురుదేవికి కనబడ్డారు, కానీ వెళ్ళిపోయారు ఎంత చెప్పడంతో. చెప్పి ఇతను వెంటనే ఒక విశాలమైన సర్పం అయిపోయారు. ఆ వ్యక్తి ఎవరంటారు, కాకభూషి అంటున్నారు. ఇప్పుడు నేను ఒక పెద్ద పాము అయిపోయాను, విశాలమైన పాము అయిపోయాను. పాము అయిపోయినా కూడాను నేను ఆ జ్ఞాపకం నాకు పోలే.
నేను గురుగారిని తలుచుకున్నాను. అరే గురుగారు, నా గురించి మీరు నరకంకి వెళ్తామని చెప్పేసి మీరు ప్రార్థన చేశారు మహాదేవుడికి. ఎంత మహానీయులు స్వామి, మీ విలువ నేను తెలుసుకోలేపని చెప్పేసి ఆ విలువ అది పట్టుకుని ఉన్నారు. ఈ విధానంగాను కాకభూషుణ్ణి అంటున్నారు, నేను ఏ జన్మం ఎత్తలేదు. గాడిద, పావు, కుక్క, నక్క, పంది ఇటువంటి అనేక జన్మాలు ఒకటి తర్వాత ఒకటి ఎత్తున్నాను. అయితే ఏంటి, నేను ఎలాగా ఒక పాత డ్రెస్సు నేను వేసుకొని ఇప్పించిన తర్వాత మళ్ళీ ఒక కొత్త డ్రెస్ ఎలా వేసుకుంటానో అంత సహజంగాను ఒక శరీరం తర్వాత ఇంకో శరీరం తర్వాత ఇంకో శరీరం నేను వెళ్ళిపోతున్నాను. నాకు దుఃఖం కానీ తెలియబడుకుంటుంది. ఎప్పుడు నల్ల డ్రెస్ వేసుకున్నాను, ఎప్పుడు తెల్ల డ్రెస్ వేసుకున్నాను. చూసారు, ఇప్పుడు చాలా కార్తీకం వచ్చేస్తే చాలామంది రంగు డ్రెస్సులు అవుతుంది. అలాగే రంగు డ్రెస్సులు అయిపోయాను నేను. ఎప్పుడు అంటే డ్రెస్ అంటే ఏంటి, ఒక్కొక్క యూని, ఒక్కొక్క జన్మం. ఇప్పుడు ఎలుగుబండి అయిపోయినంటే నల్ల డ్రెస్ వేసుకున్నాను. ఎప్పుడు పంది అయిపోయినంటే కొద్దిగా మట్టి కలర్ వేసుకున్నాను డ్రెస్. పిల్లి అయిపోయినంటే ఈ ప్రకారంగా ఒక్కొక్క కలర్ డ్రెస్ వేసుకున్నాను నేను. ఎలాగ డ్రెస్ వేసుకొని విప్పినట్టు నేను శరీరం ఎత్తి విడిచిపెడితే నాకు అలాగా అనిపించింది. ఇలాగా 1000 సార్లు శరీరాన్ని విడిచిపెట్టాను. అయితే ఈ కాకభూషుడిలోని కథలోని 5 సారాంశం తెలుసుకోవచ్చు మనం. ఈ కాకభూషుడిలోని 5 సారాంశం మనం తెలుసుకోవచ్చు. ఏంటి కన్క్లూజన్? ఫస్ట్ మనం ఏంటి తెలుసుకోగలం అని చెప్తే ముందుగా తెలుసుకున్నావా లేదా అని తెలుసుకుంటాం. 5 ఫస్ట్ది ఏంటంటే, ఒక సామాన్యమైన జీవుడు, అతి సామాన్యమైన జీవుడు ఖచ్చితంగాను అతను నిత్యం నిరంతరంగా శ్రీకృష్ణ ధామాన్ని మరి పరికర అవ్వగలరు. పరికర అంటే ఏంటి? అసోసియేట్, నిత్య పరికర. గోలోకంకి వెళ్ళొచ్చు. ఇతనితో చాండాలుగా పుట్టి ఉండేవాడు, కానీ ఇప్పుడు అతను నిత్యలోకానికి వెళ్ళగలరు. అంత సమర్థత ఎప్పుడు ఒక భక్తుడైతే. కాకభూషుడి చెప్తున్నారు, ఒక భక్తుడైతే 5 బెనిఫిట్స్ అవుతాయి. ఈ కాకభూషుడి కథలో మనకు ఒక భక్తుడైతే ఏంటి లాభాలు అని చెప్పేసి, ఒక సాధారణ వ్యక్తి, అతను బ్రాహ్మణుడు కాదు, క్షత్రియ కాదు, వైశ్య, శూద్రుడు, సామాన్యమైన వ్యక్తి, అతనిలో సాధన భజన ఉన్నదా, కానీ లాస్ట్కి ఎక్కడికి వెళ్తారు? వైకుంఠ ధామానికి వెళ్తారు. చూడండి, ఒక సామాన్య వ్యక్తి వల్ల అతను ఋషియా, అతను మునియా, అతను బ్రాహ్మణుడా, అతను ఏం చేశారు? కానీ మనం కూడాను భక్తిని ఆశ్రయిస్తే అతి సామాన్యమైన జీవుడు కూడాను భగవంతు లోకానికి వెళ్ళి నిత్య పరికరం అవ్వగలం. అది ఈ కాకభూషుడి కథలోని మనం తెలుసుకోవచ్చు. ఎలాగెళ్తారనేది ముందుకు తెలుసుకుందాం. రెండోది, భగవంతుడి తాలూకా మార్గంలోని ఒకవేళ మనం ఫాల్ డౌన్ అయిపోయాం. ఫాల్ డౌన్ అంటే ఏంటి? ఏదో ప్రకారంగా ఇప్పుడు చూడండి, ఇతను ఫాల్ డౌన్ అయిపోయారు. గురువు వస్తే ఇచ్చేసి ఫాల్ డౌన్ అయిపోయారు. అవడం వల్ల ముఖ్యమైన ఫాల్ డౌన్ ఎప్పుడు అవుతారు ఒక వ్యక్తి? అది ఎప్పుడు తెలుసుకోగలం? అభిమానం వల్ల. మనం భజనల్ని ఫాల్ డౌన్ అవుతున్నాం, మనకి బదార్మాల అవ్వకుంటుంది, లేకపోతే మంగళారతి అవ్వకుంటుంది, లేకపోతే సేవ కరెక్ట్గా అవ్వకుంటుంది అంటే మనం అభిమానం మనలో ఉన్నది. అభిమానం వల్ల మన సేవ పైన, నామం పైన, కథ పైన, గురువు పైన, వైష్ణవుల పైన, భగవంతుడి పైన మనకి నమ్మకం కానీ, విశ్వాసం కానీ, భక్తి కానీ ఏది రాదు. నాకు అభిమానం అయిపోయింది, నేను పెద్దోడిని అయిపోయాను, నేను సింగారకుని అయిపోయాను, నేను పూజారిని అయిపోయాను, నేను ఇన్ఛార్జిని అయిపోయాను, నేను ఇప్పుడు సీనియరిటీ, ఇవన్నీ ఎప్పుడైతే అభిమానం వస్తుందో అప్పుడు మనకి భగవంతుడి పైన, గురువు పట్ల, వైష్ణవుల పట్ల మనకి ఇంకా శ్రద్ధ ఉండదు. సో అభిమానం ఎప్పుడైతే ఇలా కలుగుతుందో, నామం పైన రుచి లేకుంటుంది, వైష్ణవుల పైన రుచి లేకుండా అంటే ఖచ్చితంగా నాలోని అభిమానం పెరిగిపోయింది అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ కథలో అది తెలుస్తుంది. అతను ఏమనుకున్నారని, గురుగారు ఎలా చేస్తున్నారు, గురుగారు డబుల్ నేను చేస్తున్నారు, శివ 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 నిష్ఠాతో ఒకే ఆసనంలో కూర్చొని చేస్తున్నారు. కానీ స్వయంగా గురువు వచ్చినప్పుడు ఇతను నెగలేదు, నమస్కరించలేదు.
ఇతని అభిమానం పెరిగిపోయింది. అది మహాదేవుడు సహించలేపారు. చూసారా, గురువు సహించేశారు కానీ మహాదేవుడు అందుకే చెప్తున్నారు, గురు రుష్ట హాయ్ కృష్ణ రాఖీ బారే పారే నాహి. గురువు ఒకవేళ రుష్టం అయిపోతే కృష్ణుడు ఉంచలేరు, కానీ కృష్ణుడు ఒకవేళ కృష్ణ రుష్ట హే గురు రాఖీ బారే పారే. ఒకవేళ కృష్ణుడు ఒకవేళ మనకి రుష్ట అయిపోయాడు అనుకోండి, చూడండి మహాదేవులు రుష్ట అయిపోయారుగా, క్షమాపణ అని చెప్పేసి గురు ఎలాగైనా అతనికి 10,000ది వెయ్యి చేసేసారు, జన్మ మృత్యు కష్టం నుంచి దూరం చేసేసారు. లాస్ట్కి హరిభక్తి. మళ్ళీ ఏం చెప్తారు మహాదేవుడు తెలుసా? మహాదేవుడు చెప్తారు, నా అనుగ్రహం వల్ల మరి నీ అనుగ్రహం వల్ల ఇతనికి హరిభక్తి లభిస్తుంది అంటున్నారు. మహాదేవుడు స్పష్టంగా చెప్తున్నారు, నా అనుగ్రహం వల్ల అని. అంటే మహాదేవుడు అనుగ్రహం లేకుండా ఎందుకు చెప్పారు? నా అనుగ్రహం వల్ల మహాదేవుడు ముందుకు ఉంటుంది. ఆ ముందు తెలుసుకుందాం. ఇప్పుడు చెప్తున్నారు, ఇతను 1000 జన్మము ఎత్తారు. 1000 జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ బ్రాహ్మణుగా పుడతారు. నిత్యం నిరంతరం గోలోకం పరికరంగా వెళ్ళిపోయినా కూడా ఎవరు భగవత్ కథ, భగవత్ నామము, భగవత్ కీర్తిని విడిచిపెట్టలేరు. కాకపోతే 27 కల్పం వరకు భగవత్ కథ వింటున్నారు, భగవద్గీత చెప్తున్నారు. 27 కల్పం అతను భగవంతుడిని దర్శించుకున్నారు, అయ్యింది. కథ 27 కల్పం వరకు చూడండి. అంటే మనం ఇక్కడ కాదు కథ, భగవత్ ప్రాప్తి అయిన తర్వాత కూడా మనం భగవత్ కథ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా పరికరులు ఎవరు? లలిత, విశాఖ, తుంగ విద్య, వీళ్ళందరూ ఉన్నారుగా, అందరూ పట్టణాన్ని పరికరులు. వీళ్ళందరూ రోజంతా కుంజ అంటే తెలుసు కదా, నికుంజ, రాధాకృష్ణులు తెలుగు నికుంజలని రాధాకృష్ణులకి సేవిస్తారు. ఎవరు చందనం సేవ, ఎవరు అర్చన సేవ, ఎవరు పుష్పాలంకారం సేవ, ఎవరు కిరీటం సేవ, ఎవరు పుష్పహారం చేస్తారు, ఎవరు డ్రెస్ చేస్తారు, ఎవరు స్నానం చేస్తారు. భగవంతుడికి అనేక మంజులు అనేక ప్రకారంగా సేవ చేస్తూ భగవంతుడి దివ్య ఆనందం పొందుతూ రాధాకృష్ణులకి నికుంజులని విశ్రామం చేసిన తర్వాత ఆ నికుంజుల నుంచి బయటకు వచ్చి ఈరోజు నేను కృష్ణుడికి ఏ ప్రకారంగా సేవ చేసి సుఖం పొందేనని స్మరిస్తుంటారు. అందరూ కలిసేసి నేను కృష్ణుడికి ఈ విధానంగా శృంగారం చేశాను, నేను కృష్ణుడికి ఈ విధంగా ఆరతి చేశాను, ఈ విధంగా చామరేశాను, నాకు చూసి ఇలా కళ్ళు కొట్టారు అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడారు. అదే సత్సంగం. ఈరోజు నేను రాధాకృష్ణులకి ఏవి సేవ చేశానో ఈ మందిరంలో అందరూ కూర్చొని సత్సంగం, భగవంతులకు సేవ కీర్తనం చేస్తుంటారు. ఎక్కడ కీర్తనం పోదు. కీర్తనం అంటే ఏంటి? భగవత్ కథ. మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడను పోదు. ఎవరైతే భగవత్ కథలని ఆస్వాదించారో, భగవత్ కథలని వాళ్ళ మనసుని నిమగ్నం చేసుకున్నారో, భగవత్ కథలని ఎవరు స్థిరం పడిపోయారో వాడి ఖచ్చితంగా నువ్వు వైకుంఠానికి వెళ్ళడానికి ఎలిజిబుల్. అక్కడికి వెళ్ళి మీరు చంచలం అయితే అక్కడ నీకు ఎలా లేదు. అందుకే భగవత్ కథ అని ఎవరైతే అలవాటు పడిపోయారో వాళ్ళు ఖచ్చితంగా వైకుంఠానికి వెళ్ళగలరు. 27 కల్పం వరకు రాముడిల కథ నిరంతరంగా నిత్యంగా చెప్తున్నారు. తెలుసా? ఒక కల్పానికి ఎన్నిసార్లు వస్తారు రాములు? 2 సార్లు, ఒకసారి. భగవంతుడు కృష్ణుడు కూడాను, మహాప్రభు కూడాను, మరి రాముడు ఒకటేసారి వస్తారు. రాముడు ఎప్పుడైతే వస్తారో ఎప్పుడు 24th చతుర్యుగంలోని త్రేతాయుగంలో వస్తారు. ఒక కల్పానికి 80, 72 చతుర్యుగంలోని 24th చతుర్యుగంలోని త్రేతాయుగంలో రాముడు వస్తారు. అప్పుడు ఈ కాకభూషుడి కాకి రూపంగా వచ్చి 5 years భగవంతుడికి 5 years వరకు బాల్యలీలన్నీ చూసి అతనితో పాటు ఆడుకొని ఏదైతే ఆ బాల్యలీలని ఆడుకున్నారో స్మరించుకున్నారో కాకి వెళ్ళిపోయి నీలగిరి పర్వతంలోని కాకభూషుడి ఇంకా వ్యాఖ్య చేస్తారు. భగవంతుడు ఈ ప్రకారంగా లెగిసేరు, ఈ ప్రకారంగా పడుకున్నారు, ఈ ప్రకారంగా ఆడేరు, బాల్యలీలని మొత్తం అంతా వ్యాఖ్య చేస్తారు. మళ్ళీ కల్పానికి రాముడు వస్తే మళ్ళీ రాముడితో ఆడుకుంటారు, అన్ని దృశ్యాలు చూస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇలాగ 27 కల్పాలు అయిపోయి కథ వ్యాఖ్య చేస్తున్నారు. సో ఈ కథలో మనం ఏం తెలుసుకోవాలో, ఎక్కడికి వెళ్ళాడను భగవంతుడి గుణగణాలను కీర్తించక మనకు తప్పదు, మరి భగవంతుడి గుణగణాలు వెనక తప్పదు.
ఎవరైతే ఇది అలవాటు చేసుకోలేదో, ఎక్కడైతే కథ కీర్తనము, వాళ్ళు ఎప్పుడు కూడా భగవత్ ప్రాప్తి అవడానికి భలే మీరు ఎన్ని చేయొచ్చు సాధన, కానీ ఎవరైతే భగవత్ కథ, భగవత్ కీర్తనం, భగవత్ సేవకి అలవాటు పడలేదో వాళ్ళు ఎప్పుడు ఈ లోకం నుంచి బయటికి ఎప్పుడు వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడ ఉంటే మనకి సేవ ఉంటుంది. మనం ఏం సేవించామో అది ఖచ్చితంగా కీర్తనం చేసుకోవాలి, అదే శ్రవణం చేయాలి. అక్కడ ఇంకేం పని ఉండదు. మీరు అక్కడికి వెళ్ళి గొడ్డులాగా కష్టపడేసి, లేకపోతే పొలం పని చేయాలి, లేకపోతే ఉద్యోగం చేయాలి, సద్యోగం చేయాలి, భార్య పిల్లలను పోషించాలి, ఇవన్నీ ఏమి ఉండవు. వైకుంఠంలో కూడా భగవత్ సేవ చేయాలి, ఏం సేవించామో అది మళ్ళీ కీర్తించాలి, అదే మరి వినాలి, అంతే ఉంటుంది అక్కడ. సో ఇది మనం కాకభూషుడి కథలో తెలుసుకోగలం. మరి 4వది, ఈ భక్తి మార్గంలోని ఒకవేళ శాపం అయిబడినా కూడాను అది పెద్ద ఏమవుతుంది, వరం అయిపోతుంది. చూడండి ఎలాగ వరం అవుతుంది. ఒకటేంటి, మహాదేవులు స్వయంగా ప్రత్యేకంగా వచ్చేసి శాపం ఇచ్చారు, కానీ లాస్ట్ నా అనుగ్రహం వల్ల నీకు హరిభక్తి లభిస్తుందని చెప్పి చెప్తున్నారు సరే. మరి ఇది శాపమా వరమా? అతను ఎన్ని జనములు 84 లక్షల జీవరాశి అయినప్పుడు హరిభక్తి అవుతుందో లేదో తెలియదు, కానీ కేవలం 10,000 సంవత్సరం దానికి డిక్రీజ్ చేసేసి 1000 సంవత్సరం చెప్పేసి 1000 సంవత్సరం తర్వాత నువ్వు హరిభక్తిని లభిస్తావు అని చెప్పేసి ఇది వరమా శాపమా? ఏమైంది 1000 సంవత్సరం? ఇప్పుడు మనకు కూడా నేను చెప్పేసి మహాదేవులు నువ్వు 1000 years తర్వాత నువ్వు హరిభక్తి పొందు అంటే మనం యాక్సెప్ట్ చేసేస్తాం. ఏంటంటే 84 lakhs ని మనం తిరగాల్సి వస్తుంది. మళ్ళీ 84 lakhs తర్వాత మళ్ళీ మనిషితనం పుట్టిన తర్వాత మళ్ళీ అప్పుడు కూడా గ్యారంటీ లేదు. కానీ అట్లీస్ట్ కన్ఫర్మ్ చేస్తారు కదా, నువ్వు అట్లీస్ట్ 1000 years తర్వాత 1000 బర్త్ తర్వాత అట్లీస్ట్ నువ్వు నా అనుగ్రహం వల్ల హరిభక్తి లభిస్తుంది అని చెప్పేసి చూడండి. అందుకే భక్తి మార్గంలోని ఎప్పుడు కూడాను శాపం కూడాను వరం కిందే లభిస్తుంది. సో ఇదనగాను 4వది. 5వది చెప్తున్నారేంటి చూడండి. గురువుగారు ఏమంటుండేరు, రీకాల్ చేసుకోండి. 1000 years నువ్వు శివ 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 అని లభిస్తే నీకు హరిభక్తి లభిస్తుంది. అందుకే ఇక్కడ 1000 years ఇతను ఖచ్చితంగాను జన్మించాలి అది కండిషన్ చూసారా. అందుకే మహాదేవులు చెప్పలే 500 years తర్వాత రాకపోతే గురు వాక్యం కూడా సత్యం చేసేసి. ఒక వ్యక్తి 1000 సంవత్సరాలు మహాదేవుని భక్తి చేస్తే అతను రామ్ భక్తులు పొందుతారు అని గురుగారు చెప్పారు. కాబట్టి మహాదేవులు శాపం కూడా ఆ విధానంగా ఇచ్చాడు, నువ్వు 1000 సంవత్సరాల తర్వాత హరిభక్తిని లభిస్తావు అని చెప్పేసి. అంటే 1000 సంవత్సరాలు అతను ఉండి చివరికి హరిభక్తి ఇది తెలుసుకోవాలి. మహాదేవతలకు భక్తి చేసి, కానీ ఈ 1000 జన్మము ఈ వ్యక్తి ఏ యూనిలోకి వెళ్ళా కూడాను అతను గురుగారికి మర్చిపోయేవారు కాదు. గురుగారు మీ దగ్గర నేను అపరాధం చేశాను, మీ అనుగ్రహం వల్ల నేను నా జన్మమూర్తి తెలుసుకోలేకపోతున్నాను, నాకు స్మృతి ఉన్నది, మహాదేవుల్ని నేను స్మరిస్తున్నాను, హరిని స్మరిస్తున్నాను అని కృతజ్ఞత ఉండేది. ఇప్పుడు తెలుసుకున్నాను. అయితే చూడండి దీంట్లో తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటి, భజనం ఎప్పుడు నష్టం అవ్వదు. ఏది చేస్తున్నామో హరే కృష్ణ 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 హరే హరే హరే, ఇది ఎప్పుడు నష్టం అవ్వదు, ఎప్పుడు నష్టం అవ్వదు. ఇవేందో అది శాపమైనా కూడాను అది వరం అయిపోతుంది. భజనం పాపం నష్టం అయిపోతుంది అనేక రకాలుగా. భజన వల్ల నష్టం అవుతుంది, ఏకాదశి వల్ల నష్టం అవుతుంది, వైష్ణవ దర్శనం వల్ల నష్టం అవుతుంది, గంగా స్నానం వల్ల నష్టం అవుతుంది, పూజా పురస్కారం దానంతో కూడా కొన్ని పాపాలు నష్టం అవుతాయి. కొన్ని పాపాలు అన్నీ కావు, నష్టం అవుతుంది. పుణ్యం కూడా నష్టం అవుతుంది తెలుసా. భోగించడం వల్ల పుణ్యం నష్టం అవుతుంది. మరి కొన్ని దాన ధర్మాలు పూజా పురస్కారాలు వైష్ణవుల దర్శనం చేయడం వల్ల కొన్ని పాపం నష్టం అవుతుంది. కానీ భజనం ఎప్పుడు నష్టం అవుతుంది. భజనం ఎప్పుడు మనకి ఫిక్స్డ్ డిపాజిటే, ఎఫ్డిఏ. ఎంత భజనం చేసినా నష్టం అవుతుంది. అందుకే చతురమైన వ్యక్తి ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్కువ చేసుకుంటాడు. ఈ నశ్వరమైన పాపాన్ని సంపాదించడు, నశ్వరమైన పుణ్యాన్ని కూడా సంపాదించడు. అయితే ఏంటి, పాపము ఎలా నష్టం అవుతుంది? ఎలా నష్టం అవుతుంది పాపం? ఎలా నష్టం అవుతుంది పాపం? భోగం వల్ల, భోగించడం వల్ల, అనుభవించడం వల్ల పాపం నష్టం అవుతుంది. నేను పాపం చేసినట్టే కష్టం అనుభవించడం వల్ల పాపం.
అయితే అది ఎవరు అనుభవిస్తారు? పశు పక్షి యోనికి వెళ్ళి ఆ పాపమాన్ని అనుభవిస్తారు, పశు పక్షులుగా అనుభవిస్తారు. పుణ్యము దేవ శరీరానికి. అందుకే బడ జతన మనుషుతును పావ రాముడు అంటున్నారుగా తన రామగీతాలను. రాముడితో మనిషి శరీరం చాలా కష్టంగా దుర్లభంగా దొరుకుతుంది. ఎందుకంటే కేవలం మనిషి జన్మంలోనే అతనికి భజనం చేయగలరు. దేవతలైనా వాళ్ళు భజనం చేయలేరు. దేవతలు ఏం చేయగలరు? పుణ్యాన్ని భోగించగలరు. పశుపక్షుల పని చేయగలరు భజనం? లేదు, పాపాన్ని భోగించగలరు. కానీ కేవలం ఒకటే మనుషుడు భగవత్ భజనం చేయగలరు. ఇంక ఎవరు దేవతలైనా చేయలేరు, పశుపక్షులు చేయలేరు. అందుకే రామాయణం రాముడు గీతాలు అని చెప్పేశారు, అతి దుర్లభ మనసుతున్న పావ. మళ్ళీ ఏమంటారు? సుర అంటే ఏంటి? దేవతలు కూడాను అతి దుర్లభం, దేవతలు కూడా ఇది కష్టమే మనుషు జన్మం పొందాలంటే. అరేమ్మా, ఇదేమని చెప్తున్నారు? రాముడు చెప్తున్నారు. దేవతలు కూడాను కఠినమాట. ఏంటి? ఏం జన్మ పొందాలని? మనిషి జన్మ పొందాలి చెప్పారు రామగీతాలని. ఏం చెప్తున్నారు? చాలా అద్భుతమైన శ్లోకం చెప్తున్నారు. బడ భాగ్య మనుసుతును పావ సుదుర్లభ సభ గ్రంథనే పావ. సురదుర్లభ అంటున్నారు. సుర అంటే దేవతలు. దేవతలు కూడా అతి దుర్లభమైనది మనిషి శరీరం. వాళ్ళు కూడా ప్రయత్నించిన మనిషి శరీరం పొందలేరు. సో ఇటువంటి మనిషి శరీరం లాస్ట్కి ఆఖరికి 1000 సంవత్సరాలు 1000 జన్మం తర్వాత ఆ వ్యక్తి ఒక ఉత్తమమైన ధనవంతులైన బ్రాహ్మణ పరివారంలో పుట్టాడు. ఎవరైతే పాము అయిపోయారో, కప్ప అయిపోయారో, పంది అయిపోయారో, ఎలుగుబండి అయిపోయారో అన్ని రాసి ఉన్నాయి. సుమా ఏ జన్మలు ఎత్తున్నాయని మొత్తం రాసి ఉన్నాయి. ఎన్ని జన్మలు ఎత్తారు, ఏ యోనిలు ఎత్తున్నారు. కొండ కూడా అయిపోయారట. కొండ అంటే తెలుసా? హిల్, పర్వతం కూడా అయిపోయారట. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు, కానీ అతను గుర్తుపోలే. ప్రతి జన్మలోనే అతను గురువుని స్మరించేవారట. స్వామి, నేను ఏ జన్మ ఎత్తిన కూడా నేను నా స్మృతిని నేను కోలుకోకుంటున్నాను. మరి హరిస్మరణ నాకు ఉన్నది, మహాదేవుల స్మరిస్తున్నాను నేను అని చెప్పేసి అది ఉన్నది. సో విధానంగా లాస్ట్కి ఒక బ్రాహ్మణ పరివారాన్ని జన్మించాడు. మరి అతి ఐశ్వర్యమైన బ్రాహ్మణ పరివారం. ఇతనికి చదివిందామని స్కూల్ జాయిన్ చేశారు. ఇతను తెలుసు, గుర్తున్నది. నేను ఈ స్కూల్ ట్యూషన్ చక్కర్లో పడిపోయాను అనుకోండి, నాకు మా నాన్నగారు ఈ వ్యాపారం ఇచ్చేస్తారు, ఈ ఇల్లు కట్టుకో, ఈ ఆస్తి రాసుకో, వివాహం చేసుకో, పిల్లలు కను, మళ్ళీ మన ఇవన్నీ అంటారు. స్కూల్కి వెళ్ళి నుంచి అతను ఏమి తెలియపోయినట్టుగా నటించాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైక్ ఏ ప్రహ్లాద్, ధ్రువ మహారాజ్, జడభరత. ప్రహ్లాద్, ధ్రువ, జడభరత వీళ్ళు జన్మగత భక్తులు, జన్మంతోనే భక్తులు. ప్రహ్లాద్ అయితే పుట్టక ముందు నుంచే భక్తుడు. కయాదు గర్భవతిగా ఉండని ఎక్కడికి వెళ్ళారు? నారద ముని నుంచి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. నారద ముని నుంచి ఆశ్రమం ఎక్కడ? గిరిరాజు దగ్గర నారద కుండ అని ఉన్నది. నారద కుండలోని నారదులు అక్కడ ఉండి బ్రజవాసితో అంతా అసోసియేషన్ అయ్యి నిత్యం నిరంతరంగా భాగవతం పురాణం అన్నీ వినేశారు. పురాణ శాస్త్రాలన్నీ కడుపులోనే వినేశారు భాగవతం మొత్తం అంతా. అందుకే హిరణ్యకశ్యపుడు చెప్పారు, షండ అమర్క వాళ్ళ తలకు గురు, షండ అమర్క ఇద్దరు గురువులు, శుక్రాచార్య తలకు పుత్రులు. ప్రహ్లాద్కి అద్భుతమైన బాలకుడు ఎంత చక్కగా ఎంత అందంగా కనబడుతున్నాడు. ఇతనికి తీసుకెళ్ళి నువ్వు మంచి శామ వేద దండ అన్ని అనేక మన రాక్షసి నీతి నేర్పించు అని చెప్పేసి పంపించారు. 6 నెలల కోర్సు తీసేసుకున్నారు. వచ్చారు, రా ఏం నేర్చుకున్నా? అన్నిటికంటే మంచిదే, అన్నిటికంటే నువ్వు నీ గురువు ఆశ్రమంలోని ఏ విద్య నీకు బాగా అనిపించింది చెప్పు. ప్రహ్లాద్ ఆలోచిస్తున్నారు, ఏ విద్య? వాళ్ళతో పొయ్యడాలు, పొడ్డాలు, చేయడాలు ఇవన్నీ నేర్పించాడు. మంచిది ఏం నేర్పించారు నాకు? అదేం నేర్పించింది నాకు. నాన్నగారు అడుగుతున్నారు, అన్నిటికంటే మంచిది ఏంటి? అయితే నాకు గురుగారు నారదులు చెప్పారు, అది చెప్తాను.
నాకు నాన్నగారు మెచ్చుకుంటారు అని ఏం చెప్తున్నారు? శ్రవణ కీర్తన విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం బంధనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఈ 9 రకాల భక్తితోని హరిని సేవించుచున్నానా అని చెప్పారు. వెంటనే కిందకి సిరిసేది. అప్పటికే చక్కగా పాముతుండేరు చేస్తుంటారు. అతని చేతులు కాలు ఇరిగిపోతుందా చచ్చిపోతాడా కూడా ఆలోచించారు. సింహాసనం నుంచి తీసుకొని కింద పడేశారు. ఏం చెప్తావు? ఈ 9 రకాలతో హరిభక్తి చేద్దాం అనుకున్నావు, ఏం నేర్చుకున్నావు నువ్వు? చూడండి, ఈ ప్రకారంగాను హరిభక్తుడు పుట్టిన నుంచి ఎవరు? ప్రహ్లాదుడు. ధ్రువ అంతే, మరి జడభరత కూడాను అంతే, చదవలే. ప్రభుపాదులు ఏం చెప్పారు తెలుసా? ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు వినాలి కథ. వీళ్ళు స్కూలు లేదు, ఏం లేదు, ఎక్కడ ఎందుకు జాయిన్ చేసేసి ఎక్కడ ఉంచేసారు అని చెప్పేసి ప్రభుపాదులు స్కూల్కి కాలేజీకి ఏమన్నారు తెలుసా? స్పిరిచువల్ స్లెటర్ హౌస్. స్లెటర్ హౌస్ అంటే ఏంటి తెలుసా? తెలుగులో ఏమంటారు? ఎక్కడైతే ఆవులు కోస్తారు కదా, ఏమంటుంది? ఏం ఖానా? కతిల్ ఖానా అంటారా? ఏమంటారు? కతిల్ ఖానా తో హిందీ మే బోల్తే హై. కసాయితో మేకలు కూడా కోస్తాడు, ఆవులు కోసేదానికి. సో ఏదో స్లెటర్ హౌస్ అని చెప్పేది. ఏదో స్లెటర్ హౌస్ ఇది? స్పిరిచువల్ స్లెటర్ హౌస్. అంటే ఆ స్కూల్ కాలేజీలని మీ తాలూకా ఆధ్యాత్మికంగా చంపేస్తారు మీకు అని. అంటే ఆధ్యాత్మిక జీరో. మీకు మొత్తం అంతా మెటీరియల్ తాలూకా బుర్రని, బుద్ధిని, వివేకాన్ని, జ్ఞానాన్ని ఇస్తారు. మీకు స్పిరిచువల్ చంపేస్తారు. స్పిరిచువల్ ఏమి లేదు. అందుకే అప్పుడే చెప్పేశారు ప్రభుపాదులు 50 years బిఫోర్, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఇస్ అ స్పిరిచువల్ స్ప్లెటర్ హౌస్ అని చెప్పేసి. అక్కడికి వెళ్తే మీకు ఆధ్యాత్మిక చంపేస్తారు అని. కషాయాలు అలాగా మేకని, ఆవుల్ని, కోడిని కోసేస్తాడో అలాగా మీ స్పిరిచువాలిటీని, మీ ఆధ్యాత్మికని కోసేస్తారు వీళ్ళు అని చెప్పేసి. అటువంటి స్లెటర్ హౌస్ని తీసుకెళ్తే మీ పిల్లలు. అందుకే గురుకుల ఆశ్రమాన్ని ప్రభుపాదులు ప్రోత్సాహం చేశారు. ఆశ్రమంలో ఉండాలి, సేవించాలి, ఏది నేర్చుకుంటారో అది నేర్చుకోనండి ఇక్కడ. అప్పుడు ప్రభుపాదులు ఆ నియమం పెట్టారు. వచ్చే జనరేషన్ నేర్పే పిల్లలు కేవలం గుళ్ళోనే ఉండాలి, గుళ్ళోనే చదువుకోవాలి, గుళ్ళోనే తెలుసుకోవాలి. ఆ స్పిరిచువల్ స్ప్లిటర్స్కి మనం పంపించకూడదని, ఆ విద్య వద్దు అని. అద్భుతమైన క్లాస్ అది. 1/2 hour చెప్పారు అది ప్రభుపాదులు. అది నేను లింక్ షేర్ చేద్దామని అనుకున్నాను అందరి పేరెంట్స్కి, కానీ అది ఇంగ్లీష్లో చెప్పారు. నేను సేవ్ చేయలేదు. ఎప్పుడైనా మళ్ళీ దొరికితే మళ్ళీ షేర్ చేస్తాను. సో ఈ ప్రకారంగాను ఈ విద్య దేనికి పనికిరాదు. అందుకే ఈ బ్రాహ్మణుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టు స్మృతి ఉన్నది. స్కూల్లో, కాలేజ్కి వెళ్తే ఏదో పిచ్చోడిలాగా చూసేవారు, ఇవన్నీ చదివేవారు కాదు. ప్రయత్నించారు ఎంత తల్లిదండ్రులు. అరే ఒకే ఒక కొడుకు మళ్ళీ ఆ బ్రాహ్మణుడికి వేదం నేర్పిద్దాం, వేదాంతం నేర్పిద్దాం, మంచి చెడ్డ లేదు ఈ దాంట్లోకి వెళ్ళునని చదివేవారు కాదు. ఎంత సదవిధాలుగా ప్రయత్నించారు. మళ్ళీ నైబర్సు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇటు పిచ్చోడు వీడు అనేసారు. పిచ్చోడు, బుద్ధి తక్కువడు, హాఫ్ మైండ్ అంటారు చూసారా, హాఫ్ మైండెడ్ అని చెప్పి అయినా కూడా పరే నేను హాఫ్ మైండే ఉంటాను, నేను ఫుల్ మైండ్ అయ్యి నాకు ఏంటి అయింది నాకు తెలుసు, అందుకే ఇప్పుడు హాఫ్ కంటే ఇంకా హాఫ్ మైండ్ అయిపోతాను అని అస్సలు ప్రోత్సాహం చేయలేదు వాళ్ళకి. ఈ విధానంగాను గడిపేశారు. చివరికి పెద్ద వాళ్ళ తల్లిదండ్రులు ముసలితనం అయిపోయింది. అలాగా తల్లిదండ్రులు కూడా శరీరాన్ని విడిచిపెట్టేశారు. అప్పుడు అతను ఏం చేశారు? అతని దగ్గర ధనము, ఐశ్వర్యాన్ని ఏం చేశారంటే మొత్తం దాన ధర్మం వచ్చేసి పనిచేశారు. అక్కడ ఉండలే ఆసక్తి పడదు. అక్కడి నుంచి తల్లిదండ్రులు ఎప్పుడైతే వెళ్ళిపోయారో, తల్లిదండ్రులు ఉన్నవారికి అతని దగ్గర ఉండేవారు. తల్లిదండ్రులు ఎప్పుడైతే వెళ్ళిపోయారో అక్కడి నుంచి తను వెళ్ళిపోయారు. ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయి దేనికి వెళ్ళిపోయారు? నేను ఈ జన్మ పొరపాటుని మిస్యూజ్ చేయను అని అలర్ట్గా ఉన్నారు. చిన్నప్పటి నుంచి చదివితే నాకు ఖచ్చితంగాను ఏదో దాంట్లో తోసేస్తారు. ఈ ఆస్తిని కాపాడు, రప్తి ఇది కాపాడు, ఈ వ్యాపారం చేయి, ఆ వ్యాపారం చేయి, ఈ పూజ చేయి, ఈ పునస్కారం చేయి. నేను బ్రాహ్మణ పల్లెలో పుట్టాను, అసలే లోభం ఎక్కువ ఉంటుంది. నేను జాగ్రత్త వహిస్తున్నారు. దేంట్లోనూ కూడాను ఈ జీవితం నేను
పోగొట్టుకోను. ఇప్పుడు మొత్తం అంత ఆస్తి అంతస్తు దాన ధర్మం చేసేసారు, తల్లిదండ్రులు చనిపోయారు, అంతిమ క్రియలోని అంతిమ సంస్కారంలోని ఈ ఆస్తి అంతను దాన ధర్మంలో తీసేశారు. ఖాళీ చేతులు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే నేను రామ్ 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 జపిస్తున్నాను అని రాముడు తన కథ, దివ్యమైన కథ వినాలనిపిస్తుంది నాకు. చూడండి, 1000 సంవత్సరాల తర్వాత 1000 సంవత్సరాలు రామ్ 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 చెప్తున్నారు. రాముడు తన మహిమ తెలుసుకున్నారు. బ్రాహ్మణుడిగా పుట్టి చిన్నప్పుడు నేను మనసులో రామ్ 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 అని ఉంటున్నారు. అది కాకుండాను నాకు ఎవరైనా మంచిగా రాముడు తల కథ చెప్తే బాగుండు ఆందోళన ఉండేది. నేను ఎలాగా నాకు చెవుల్లోని కథ పడుతుందని అందరికీ పిలిచి కథ చెప్పినా కూడా ఎవరు వెనుకుంటాను. కానీ కథ వింటాను ఆందోళన. ఎక్కడికి వెళ్తే నాకు దొరుకుతుంది అని చెప్పేసి జిజ్ఞాస చేస్తూ లాస్ట్కి రోమస్ ఋషి దగ్గరికి వెళ్ళి కలిసారు. రోమస్ ఋషి అంటే ఏంటి తెలుసా? రోమస్ అంటే అతని ఒంటి నిండా రోమాలే ఉంటాయి. రోమాలు అంటే తెలుసా? వెంట్రుకలు. బ్రహ్మ తాలూకా లైఫ్ ఎంత? 100 దివ్యయుగం, 100 years దివ్యయుగం. ఒక రోజు ఎంత? ఒక 12 గంటలు ఒక కల్పం. ఇంకొక రాత్రి ఇంకొక కల్పం, 71 చతుర్యుగం. అలాగే 100 సంవత్సరాలు కల్పం. బ్రహ్మ మొత్తం అంతాను ఒక జీవితం అయిన తర్వాత రోమస్ ఋషి తాలూకా ఒక ఇంటు కింద పడుతుంది. అంటే ఇతను ఎన్ని కల్పముల నుంచి ఉన్నారు ఈ రోమస్ ఋషి. బ్రహ్మ అందరికంటే ఈ జగత్తులోని బ్రహ్మకి ఎక్కువ ఆయువు. ఇలాగ ఎన్ని బ్రహ్మాలు చేంజ్ అయిపోయారు, ఈ రోమస్ ఋషి అలాగే ఉన్నారు. అంత దివ్య ఆయువు. అతను అన్ని ఎంట్రుకలు పోతే శరీరం విడిచిపెడతాడు. ఒక బ్రహ్మ వెళ్తే ఒక ఎంట్రుకు పోతుంది, శరీరం అంతా ఎంట్రుకు రాతుంది. అంటే ఎంత పెద్ద ఆయువు మీరు లెక్క పెట్టలేరు అతను ఆయువుకి. రోమస్ ఋషి దగ్గరికి వెళ్ళి కలిసారు. రోమస్ ఋషి ధ్యానంలో ఉండేరు. ఆ రోమస్ ఋషి చూసేసి పులకృతం అయిపోయారు. వెళ్ళి శరణం కోరుకున్నారు. స్వామి నాకు రామకథ చెప్పింది. రోమస్ ఋషికి అర్థమైపోయింది ఇతను 1000 సంవత్సరాల పాపం తపనతో వచ్చారు. మహాదేవులతో కృపాపాత్రుడు, ఇతను రామభక్తి లభిస్తుందని చెప్పేసి తెలుసుకున్నారు. ఇతను త్రికాళి. సో ఇతనికి కూర్చోబెట్టారు. రాముడి కథ చెప్పడం ప్రారంభించారు. ఎలా ప్రారంభించారు? విరాట స్వరూపం నుంచి ప్రారంభించారు. చూడండి, భాగవతంలోని విరాట స్వరూపం ముందు ఉంటుంది. విరాట స్వరూపం ఏంటంటే భగవంతుడి తాలూకా ఈ జగత్తుమంతా భగవంతుడి మయమే అని ఆరంభించారు. ఈ ముఖం నుంచి ఏం పాటు, వేక ఏంటి, కటివస్త్రం ఏంటి, పాదం ఏంటి, ఇవన్నీ మొత్తం బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం చూసారా? ఈ బ్రహ్మాండం అంతా భగవంతుడికి ఒక శరీరమే. మనం దేంట్లో ఉన్నాం? భగవంతుడిలోనే ఉన్నాం. మనం ప్రపంచం నుంచి బయట లేము. ప్రపంచం అంతా భగవంతుడి స్వరూపమే అని ఈ రోమస్ ఋషి మొత్తం బ్రహ్మాండం అంతా సృష్టి అంతాను భగవంతుడితో రిలేషన్ ఏంటి అని మొత్తం అంతాను విరాట స్వరూపం అంటారు. దానికి భాగవతంలో ఉంటుంది పెద్ద కథ. విరాట స్వరూపం భగవంతుడు ఒక దివ్యమైన అవతారం ఎత్తారట. విరాటం దాంట్లోని 14 బ్రహ్మాండాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. కేవలం నీళ్ళు, నిప్పు అన్నీ ఉన్నాయి. కానీ ఏ ప్రకారంగా నిప్పుకి తేజం లేదు, వేడి లేదు, సూర్యుడు గతి లేదు. అన్ని బ్రహ్మాండం సృష్టించారు భగవంతుడు. ఒక విరాటమైన స్వరూపాన్ని సృష్టించారు. గాలి ప్రవహించుకుంటుంది, గాలి ఉన్నది. కానీ నీళ్ళు గతి చేయకుంటుంది. చెట్లు పొట్లు అన్నీ సృష్టించారు కానీ ఏ ప్రకారం కదలిక లేదు. ఏంటి లేదు. అప్పుడు భగవంతుడు స్వయంగా ఆ పెద్ద విరాటమైన రూపాన్ని వెళ్ళారు, ప్రవేశించారు. ఆ విరాటమైన రూపాన్ని ప్రవేశించడంతో గాలి ప్రవహించడం ఆరంభించింది, నిప్పు తేజం ఇచ్చింది, ఉత్తాపం ఇచ్చింది, సూర్యుడు గతి చేశారు. ఇవన్నీ చడప్రచడమైంది. ఎలాగా ఒక శరీరాన్ని మన ఆత్మ లేకపోతే మనం ఎలాగా శవంలాగా పడి ఉంటామో అలాగా విరాటమైన స్వరూపం భగవంతుడిది కేవలం అలాగ నిర్జీవంగా ఉన్నది. ఏ ప్రకారంగా చడప్రచడం లేదు. ఎప్పుడైతే ఆ విరాట స్వరూపంలో భగవంతుడు ఎంటర్ అయ్యారో అప్పుడు అన్నీ చడప్రచడం అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? ఇవన్నిటికీ భగవంతుడు చేయిస్తున్నారు. నీరు గతితో సహా, సూర్యుడు గతితో సహా
ఉత్తాపము, తేజము అన్నీ. రస అహం కౌంతేయ ప్రభాస్మి సోసి సూర్య అని ఉన్నదిగా భగవద్గీతలోని. ఈ సోసి సూర్య, ఈ సూర్యుడి తలకు ఉత్తాపం నేనే, నీరు తలక టేస్ట్ని నేనే, మొత్తం అని చెప్తుంటారు భగవంతుడు భగవద్గీతలోని. ఏమని కనబడుతున్నాయి? సో రస అహంసు కౌంతేయ ప్రభాస్మి సోసి సూర్య ఇవన్నీ ఈ విధానంగా అనేక శ్లోకాలు చెప్పున్నారు భగవంతుడు. సో ఈ విరాట స్వరూపం గురించి చెప్తున్నారు. ఇతనేమో ఆ బ్రాహ్మణుడు, స్వామి నాకు తెలుసు రాముడే గొప్ప, అన్నిటిని రామమయమే ఉన్నది, నాకు మీరు దయచేసి రాముడి కథ చెప్పండి. చెప్ విను, నేనేం చెప్తున్నాను. ముందు నువ్వు విరాట రూపం నుంచి చూడకపోతే నువ్వు రాముడికి ఎలా చూస్తావు, అంత రామమయం చూడాలి జగత్తు అంతా, విను అని మళ్ళీ స్టార్ట్ చేశారు గురుగారు. చెప్పుకొని వెళ్తారు మళ్ళీ గురుగారిని. ఇప్పుడు ఏంటంటే ముందు అభిమానంతో శాపం పొందేరు, అభిమానంతో శాపం పొందేరు. ఇప్పుడు ఆగ్రహం, నేను ఎలాగైనా రాముడి కథ వినాలి, నాకు ఇవన్నీ వద్దు, నాకు తెలుసు ఈ సృష్టి ఎవరు సృష్టించారు, ఈ సృష్టిలో ఎవరు ఉన్నారు, ఈ సృష్టి ఎలా నడుస్తుంది, ఇవన్నీ నాకు తెలుసు, నాకు ఇవన్నీ చెప్పడం అవసరం లేదు, నేను 1000 జన్మం ఎత్తి ఇవన్నీ నేను అనుభవించేసాను, నాకు చక్కగా రాముడి తాలూకా లీలా చరిత్ర ఎవరు వినాలనిపిస్తుంది అని మాత్రం ఆగ్రహం ఉన్నది. కానీ గురుదేవులకి వినంబనం చేస్తున్నారు, నాకు చెప్పండి హే విను, నీ ఇష్టం ఏంటి, నేను చెప్తాను విను అని చెప్పేసి ఇలాగ 4-5 సార్లు చెప్పి, గురుగారండి నాకు వద్దు, ఇవన్నీ నాకు తెలుసు, స్వామి అంతా ఉన్నారు అన్ని దిక్కుల్లో, అని సర్వత్రం భగవంతుడు ఉన్నారు, ఇవన్నీ నాకు చెప్పకండి, నాకు రాముడు కథ చెప్పండి. నేను గురుగారు ఏం చెప్తున్నా, గురుగారికి ఏం చెప్పాలని నువ్వు చెప్తావు నాకు అని చెప్పేసి గురుగారు కోపమై, నువ్వు కాకిలాగా కావు 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 నాకు చెప్పండి నువ్వు కాకి అయిపోతావు వెళ్ళు అని చెప్పేసి శాపం ఇచ్చేసారు. రోమ చూసి ఆ బ్రాహ్మణుడికి కాకి అయిపోతావు అని చెప్పేసి శాపం ఇచ్చేసారు. అరే ఆరమే కావు. అప్పుడుతో సత్యయుగం కలియుగం క్రాస్ అయిపోయింది. ఇది సత్యయుగంలోని ఘటన. ఇది సత్యయుగంలోని శాపం కేవలం 1 డే, తత్క్షణాత్ ఫలీకృతం అయిపోతుంది. ద్వాపరయుగంలోని తర్వాత వస్తుంది త్రేతాయుగంలోని 10 డేస్, 10 డేస్లోనే శాపం ఫలీకృతం అవుతుంది. మరి ద్వాపరుని 1 మంత్ టైం తీసుకుంటుంది. శాపం వచ్చిన తర్వాత 1 మంత్లోనే ఫలీకృతం అవుతుంది. కలియుగంలోని 1 ఇయర్. మనకి ఎవరైనా శాపం ఇచ్చారన్నా మన చేసిన పాపము ఫలీకృతం అవ్వాలంటే ఖచ్చితంగా 1 ఇయర్ పడుతుంది. ఇప్పుడు పాపం చేసి ఇప్పుడు వచ్చేది 1 ఇయర్ తర్వాత దాని ప్రభావం ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే ఏమైనా అనుష్ఠానం చేసామనుకోండి, నామము, జపము, యజ్ఞము, చతుర్మాస వ్రతం, ఏకాదశి వ్రతం, ఇది 1 ఇయర్ తర్వాత మనకు ఫలితం ఇస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడే వచ్చేయాలంటే అది కలియుగంలో స్వభావం. అది అనుష్ఠానం చేయండి, పాపం చేయండి, వరం పొందండి, శాపం పొందండి. 1 ఇయర్ వరకు మీరు సాధనని ఉపేక్షించాలి మీరు ఆ వరం కావాలంటే. సో అప్పుడు సత్యయుగం వెంటనే కాకి అయిపోయారు, వెంటనే తత్క్షణాత్ కాకి అయిపోయారు. కావు 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 కావు. గురుగారు నాకు మంచి పని చేశారు, నాకు ఈ గతి అవ్వాల్సిందే. నేను ఎప్పుడు ఏ గురుగారు మాట వినలేదు. ఇదే బెస్ట్ నాకు. కాకి రూపం అయిపోయాను. నాకు స్నానం చేయడం అవసరం లేదు, ఏ డ్రెస్సులు వేసుకోవడం అవసరం లేదు, ఈ రోటీ పుల్కాలు అన్నం పప్పు కూర తినడం అవసరం లేదు. ఏది అక్కడ ఏం దొరుకుతుంది. రామ్ 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 అనుకుంటాను నేను. థ్యాంక్స్ గురుగారు అని చెప్పేసి ఎగిరిపోతున్నారు. గురువుగారికి దయా కలిగించి, అరే నేను తప్పు చేశాను, ఏ కాకా అని చెప్పేసి పిలిచారట. ఏ కాగారా అని చెప్పేసి పిలిచాడు. వెనక్కి చూసి తిరిగారట కాకి. అరే గురుగారు ఇంకైనా శాపం ఇస్తారేమో, మర్చిపోయారేమో, వస్తానండి, ఇంకేమైనా శాపం ఇచ్చారు ఇచ్చేసేయండి నాకు అని చెప్పేసి వచ్చారు. స్వామి నాకు ఇంకేమైనా శాపం ఇస్తారా? అప్పుడు రోమ ఋషి తాలూకు కంటి నుంచి నీళ్ళు వస్తుంది. అరే ఒక వ్యక్తి, ఒక జీవి నా దగ్గరికి వచ్చి రామకథ అడిగారు, నేను అతనికి పాపం సహనంతో నేను చెప్పవలసింది, మరి నేను రోషం చేసేసాను, కోపం అయిపోయాను, పాపం కాకి అయిపోయాను. సో అని దయ కలిగించారట. చూడండి గురువుగారు అందరూ అంతేనండి, ఋషులు గురువులు. అప్పుడు ఆ కాకిని తన ఒళ్ళో పెట్టుకొని
పావుతూ, కాకి సరే ఒక పశువుని పక్షిని ఎలా పావుతారు, అలా పావుతూ రాముడు తాలూకా బాలచరిత ఏదైతే అతనికి ఉండేదో ఉన్మాదం, నేను వింటాను రాముడు కథ అని, రాముడు పుట్టుగా నుంచి స్టార్ట్ చేసేసి అనేక రాముడు తాలూకా బాలచరిత కథ రోమశర్షి ఆ కాకిని వినిపించారట. చూడు కాగా రాముడు కళ్ళు ఎలుగుంటాయి, ముక్కు ఎలుగుంటాయి, అతని తాలూకా పెదవి ఎలుగుంటుంది, అతని తాలూకా కళ్ళు బొమ్మలు ఎలుగుంటాయి, తన తాలూకా జుత్తు ఎలుగుంటుంది, తన తాలూకా చేతులు కాళ్ళు గోరులు, దాని తర్వాత మొత్తం అన్ని A to Z. ఆ కాకి కళ్ళు మూసుకుంటే రాముడి తాలూకా స్వరూపం కనబడుతుంది, అలాగే వ్యాఖ్య చేసేది. ఎంతో రోమశర్షి మామూలుగా వాక్యం ఎంత విరాటమైన స్వరూపాన్ని వ్యాఖ్య చేశారు. ఇతనికి ఇంట్రెస్ట్ రాలేదు. ఎప్పుడైతే ఇతనికి ఆగ్రహం చేశారో, పాపం ఇతని ఇష్టం అని నేను చెప్తాను ఇప్పుడు అని చెప్పేసి తలక స్వరూపం బాల స్వరూపాన్ని వ్యాఖ్య ఇచ్చారట. కాకి ముందు రాముడు తలక బాల స్వరూపం కనబడినట్టుగా వ్యాఖ్య చేశారట. మరి ఫిక్స్ చేసేసారు కాకి హృదయంలోని. ఎప్పుడు కళ్ళు మూసినా కళ్ళు తీసినా రాముడి తలక ఆ బాల స్వరూపమే కనబడుతుండేది. అరే అద్భుతం. ఈ ప్రకారంగాను రోమశర్షి కాకి బాలచరితని వ్యాఖ్య చేసి అతని హృదయాలని బాలస్వరూపాన్ని ప్రతిష్ఠించారు. దాని తర్వాత రేపు ఈ కాకి ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అనేది రేపు తెలుసుకుందాం. అంతా ఒకటేసారి అయిపోతే అవదు. ఈ కాకభూషణి కథ అద్భుతమైనది. చూసారా ఎన్ని 10,000 సంవత్సరాల తర్వాత చూడండి. ఇప్పుడు రోమశర్షి ఒళ్ళో పెట్టుకొని రామకథ వింటారు. మరి కాకి ఏమనుకుంటుంది, నేను కాకిగా అయిపోయాను, నాకు దుఃఖము కష్టము నాకు పీడ ఏమీ లేదు, చక్కగా రాముడి కథ వింటుంది. అద్భుతం. నాకు మంచి లైక్ అయ్యింది. స్నానం పానం ఇవన్నీ ఏమి అవసరం లేకుండా పోయింది. డ్రెస్సులు మార్చుకోవాలి, డ్రెస్సులు ఉతుక్కోవాలి. మన బ్రహ్మచారికి ఇదైతే బాగుంది. ఈ డ్రెస్సులు ఉతుక్కోవడం పెద్ద సమస్య. ఉతుక్కోవడం సమస్య కాదు, ఉతికి ఆరేయడం సమస్య. మళ్ళీ ఆరేసి దానికి ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టుకోవడం పెద్ద సమస్య. సో ఈ సమస్య లేకుండా ఉందును, అందరూ కాకిలు అయిపోతాయి. కొన్ని రోజులు కొన్ని బ్రహ్మచారులు కాకిలాగా అరుస్తుంది కూడా అందుకు. సో ఏదైనా సరే అద్భుతమైన శరీరాన్ని పొందారు. రాముడి తల చరిత్ర విని చూడండి. ఒక్కొక్క దీంట్లోనే మనం తెలుసుకున్నాం ఏంటంటే, ఏ శరీరమైనా మన భగవత్ కథ, ఏ జాతి ఏ కులం, ఎంత ధనం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత సంసారం సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా, ఏది ఉన్నా ఏది లేకపోయినా ఒకవేళ మనకి నిరంతరంగా రామకథ దొరుకుతుంది, రాముడి తలక చరిత్ర మనకి లభిస్తుందంటే దీనికంటే ఇంకా అద్భుతమైన సుఖం అనేది ఎక్కడ లేదు. ఏ శరీరంలోనూ కానీ లేదు, ఏ ఆస్తిలో అంతస్తులో లేదు. వాస్తవంగా మనం రామకథని ఆస్వాదించడం మొదలుపెట్టామనుకోండి, మన దగ్గర ఏ ఉన్నా ఏం లేకపోయినా మనం అది ఆలోచించి దాని గురించి మనకి దుఃఖమే ఉండదు, కష్టమే ఉండదు. రామకథ ప్రతి దుఃఖాన్ని ప్రతి కష్టాన్ని మైమరిపించేస్తుంది. అలాగే తాగుబోతుడికి తాగేసిన తర్వాత వాడు మోసపోతాడు అనుకోండి, డబ్బులు మోసపోతాడో, లేకపోతే ఫ్యాక్టరీ ఇండస్ట్రీ కూలిపోతాడో, లేకపోతే ఏదో ఒకటి అయిపోతే భార్య చనిపోతారో, ఏదో ఒక ఇన్సిడెంట్ అవడం వల్ల ఆడు తాగుడికి ఎలాగైతే అలవాటు పడిపోతాడో, ఎవరైతే వ్యక్తి సద్వ్యక్తి రామకథకి కృష్ణ కథకి హరికథకి అలవాటు పడిపోయాడో వాడికి ఇంకేం దుఃఖం గుర్తుండదు. ఇది ఒక మత్తు. ఆ తుచ్చమైన మందుకి అంత మత్తు ఉన్నదే, ఈ పవిత్ర రాముడి కథకి మత్తు లేదా? ఈ మత్తులని ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖము కష్టము శోకము అంతను చెప్తాగా. ఏ సోవే స్ప్రియమాణాయం యో వే స్ప్రియమాణాయం కృష్ణ పరమే పురుషో కృష్ణ పరమ పురుషే. ఎవరైతే కృష్ణుడు పరమ పురుషుని చెప్పిన కథ ఎవరైతే వింటారో భక్తి ఉత్పన్నం పుంసా, భక్తి ఉత్పన్నం అవుతుంది ఆ జీవుడి పైన. అయితే ఏమవుతుంది? భయో శోకో భయో మోహో ఆపోహ. ఎప్పుడైతే హరికథ వింటాడో వాడికి భక్తి ఉత్పన్నం అవుతుంది. భక్తి ఉత్పన్నం అవడం వల్ల భయం శోకము మోహము ఆపోహ దూరం అయిపోతుంది. అన్నిటికంటే పెద్ద సమస్య ఏం తెలుసా? శోకం అంటే దుఃఖం, శోకం మోహం భయం.
ఈ మూడికి వ్యాఖ్య చేయండి. శోకం అంటే ఏంటి? శోకం అంటే ఏంటి? ఏదైతే మనం కోల్పోయాము గతంలోని దానికి ఆలోచించి శోకించడం. అరే నాది ఇండస్ట్రీ ఉండేది, నాది ఉద్యోగం ఉండేది, నాకు భార్య ఉండేది, నాకు పిల్లలు ఉండేది, నేను ఎలాగుండేను. ఏదైతే మనం కోల్పోయామో దాని గురించి శోకిస్తాం. భయం పడదాం ఏంటి? భవిష్యత్తులో ఇది మన చేతి నుంచి జారిపోకూడదు, దీనికి ఎలాగ సేఫ్టీ చేసుకుంటాం దాని గురించి భయపడతాం. శరీరం అనుకోండి, ఆస్తి అనుకోండి, అంతస్తులు అనుకోండి, రిలేటివ్స్ అనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, పిల్లలు అనుకోండి, ఏదైనా ఇది నా చేతి నుంచి జారిపోకూడదు, దీని గురించి జాగ్రత్తగా ఎలాగ ఉంచుకోవాలో అది భయపడతాం. దానికి భయం అన్నారు. మోహం ఏదైతే ప్రజెంట్ మీ దగ్గర ఉన్నదో దాని గురించి మోహం, ఆసక్తి అయిపోతాం. బిఫోర్లో ఏదైతే మనం కోల్పోయామో దాని గురించి శోకము, భవిష్యత్తులో మనం ఏదైతే నష్టమైపోతామేమో సుమా అని చెప్పేసి భయపడతాం. మరి వర్తమానం మన దగ్గర ఏవైతే ఉన్నాయో పిల్లలు, భార్య, ఇల్లు, వాకులు, దానిపైన మోహం. ఈ మూడు ఆపుహ అంటే దూరం అయిపోతుందట. ఏది కోల్పోయినా పర్లేదు, ముందు పోలిగినా పర్లేదు, ఇది ఉన్నది మన ఎవరిపైన మోహం అవ్వు. ఎప్పుడు యో వై శ్రూయమాణాయం కృష్ణ పరమ పురుషే భక్తి ఉత్పన్నం పుంస శోకో మోహో భయో ఆపుహ. సో అద్భుతమైనది. మనం వినాలి, వెంటాక మనకి శోకం పోతుంది, భయం పోతుంది, మోహం పోతుంది. ఈ భయం, శోకం, మోహం వల్ల మనకి అందరికీ జన్మ మృత్యు చక్రంలో తిరిగి మనం నష్టపోతున్నాం మన మనిషి జీవితానికి. సో ఈ ప్రకారంగా కాకపోతుంది. నెక్స్ట్ ఏ ప్రకారంగానూ వెళ్తారు, చేస్తారు, ఇంకా ఏంటి అనేది శాపం ఇచ్చారు, వెంటనే పిలిపించి మళ్ళీ వరం ఇచ్చేసారు. ఏంటి? రామకథ. సరే, భక్తిలోని శాపం కూడా వరం అయిపోతుంది. ఒకవేళ ఆ బ్రాహ్మణుడిగా ఉండి అంత శ్రద్ధగా ఒళ్ళు మీద కూర్చోబెట్టి పావుతూ అంత బాల చరిత్ర వినిపించిపోతురు ఎవరు? రోమశృషి. కానీ కాకి ఎవడంతో చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టి చక్కగా స్నేహంతో ప్రేమతో పావుకుంటూ రామకథ చెప్తున్నారు. భాగ్యం. ఈ శాపం బాగైంది, నాకు మంచిదైంది కాకి శరీరం, ఆనందం. ఆ శరీరం పొందిన వాళ్ళను ఆనందం పొందుతారు, ఎందుకంటే రామకథ పొందుతారు. ఈ ప్రకారంగా కాకపుషుండి కథని మనం రేపు మళ్ళీ ముందుకు తీసుకెళ్దాం. ఏ విధానంగానూ దీంట్లోని చాలా రహస్యాలు ఉన్నాయి, చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఇది puredevote.com. ఇది డివోషన్. ఆ భక్తుడే అర్థం చేసుకుంటారు. అరే కాకి ఏం ఆనందం అండి, కాకి ఏ ఆనందం అంటారు అని చెప్పి అనుకుంటారు. కానీ కాకి దివ్యమైన ఆనందం పొందుతుంది. ఏ శరీరం కాదు, ఏ జాతి అని కాదు, ఏ కులం కాదు, ఎంత ఐశ్వర్యం కాదు, ఎంత అందం అని కాదు, మనం హరికథ మనకి లభిస్తుందా లేదా, ఎండ్ ఆఫ్ ద డే అది ముఖ్యం. ఎంత సంపాదించాను, ఎన్ని ఎకరాలు వచ్చాయి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ పెంచాను, ఎంత బంగారం కొన్నాను, ఎంతవరకు నా డ్యూటీ నేను చేశాను కాదు. ఎండ్ ఆఫ్ ద డే నాకు హరికథ లభిస్తుంది. ఆ హరికథ నేను ఏమన్నాను, ఒక 5 నిమిషాలు నేను స్మరించగలుగుతున్నానా కూర్చొని ఎక్కడైనాను? వినేస్తే అయిపోదు, మననం చేసుకోవాలి. దానికి బెస్ట్ స్టూడెంట్ ఎవరు? స్కూల్లో ఏది చెప్పారో అది మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ రిఫరెన్స్ చేసుకుంటాడు, వాడు హోంవర్క్ చేసుకుంటాడు, మళ్ళీ గుర్తుపెట్టుకుంటాడు, దానికి అంటారు నోట్ రాసుకుంటారు, హోంవర్క్ చేసుకుంటాడు, వాడు బెస్ట్ స్టూడెంట్ అవుతాడు. మనం హరికథ వినేసి గాలిలో విన్న ఈ చెవులో వినేసి ఈ చెవులో వదిలేస్తే అయిపోదు. ఈ రోజులోని ద బెస్ట్ నాకు ఏంటి హృదయస్పర్శ చేసింది కథలో, దానికి ఒక 5 నిమిషాలు కూర్చొని మనం మననం చేసుకోవాలి, దానికి చింతనం చేసుకోవాలి. అది మననం చింతనం లేకపోతే ఇలాగ ఎన్ని హరికథ చెప్పినా కూడాను ప్రయోజనం, ఎన్ని విన్నా కూడాను ప్రయోజనం ఏమి లేదు. సో ఈ ప్రకారంగా ఇక్కడ కథ విశ్రామం తీస్తూ వంచాకల్పతరం కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.